రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నేడు రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి, వ్యవసాయం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అంతా కూడా నీటి ఎద్దడి, ఎరువుల కొరత, రైతు కూలి అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యంగా నరసన్నపేట నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. జిల్లా రైతాంగం అంతా కంట నీరు పెడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎక్కడ నీటి యాజమాన్యం సరిగ్గా లేదు. నరసన్నపేట ప్రాంతమే కాకుండా నరసన్నపేటతో పాటు టెక్కలి, పలాస, ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఆమ్దాల వలస మొత్తం జిల్లా అంతా కూడా రైతాంగం అనేక రకాలైన ఇబ్బందులు వ్యవసాయం ద్వారా పడుతున్నారు. ప్రధాన వృత్తిగా వ్యవసాయదారుడు, రైతు ఉన్నటువంటి ఈ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవసాయం అత్యంత దారుణమైనటువంటి దయనీయ పరిస్థితిలో ఉంది. వ్యవసాయానికి అవసరమైనది సాగునీరు లభ్యత అసలు లేదు. అదే కాకుండా వ్యవసాయానికి అవసరమైనటువంటి ఎరువుల కొరత చాలా భారీగా ఉంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతాంగం అత్యంత ప్రధానమైన వ్యక్తిగా వ్యవసాయానికి పండగ రోజుల్లాగా చేసినటువంటి టైం మనం చూసాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఎంత ఎరువు కావాలంటే అంత ఎరువు సప్లై చేయడం జరిగింది. ఈవేళ లైన్లో గంటల తరబడి క్యూలో ఉంటే కూడా ఒక్క బస్తా ఎరువు సంపాదించడం కూడా కష్టమైన పరిస్థితి. ఇందులో కూడా రైతాంగంలో కూడా వైఎస్ఆర్, తెలుగుదేశమా, ఇతర పార్టీలను చూసినటువంటి